హాయ్ అండి. నేను మీ ధన సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరికాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసుకొని, కొద్దిగా కరివేపాకు, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. వాటిని బాగా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ పెద్దది యూస్ చేయాలండి, చిన్నగా యూస్ చేయకూడదు. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే మగ్గించుకోవాలన్నమాట. కొద్దిసేపు నేను మూత అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఒక చిన్న సైజు టమాటాని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకోండి. రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోండి. నేను ఇక్కడ గడ్డుప్పు యూస్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకోండి. దీని అంతటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం వీడియోలో చూస్తున్నట్లుగా ఇక్కడ ఎక్కువ ఉల్లిపాయలు యూస్ చేస్తేనే కొబ్బరికాయ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో మనకి టమాటీ కూడా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తీసుకున్నామండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి కొబ్బరికాయ అనేది బాగా ఉడుకుతుంది, కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయని వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు గ్లాస్తో వాటర్ అనేది వేసుకోవాలి. సో ఒక 10 నుంచి 20 నిమిషాల మధ్యలో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కర్రీ అయితే దగ్గరగా అయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. సో మనకి కొబ్బరికాయ చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే కూర ఇది. సిటీలో చాలా తక్కువ మంది, కానీ పల్లెటూర్లు అంటే అయితే చాలా ఎక్కువగా యూస్ చేసే కర్రీ ఇది అయితే మాత్రం. ఇప్పుడు మనం పచ్చి కరివేపాకు కూడా పైన చల్లుకొని వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనకి కర్రీ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోయిందండి, దగ్గరగా అయిపోయింది. చికెన్ తినే ఫ్లేవర్ అయితే వస్తుంది. ప్లీజ్ వాచ్.